ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళ జోడి ఎలా ఉంటది, మన బంధం నిలబడుతుందా ఇప్పుడు? ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే 2028 ఏప్రిల్ వరకు, ఓకే 2028 ఏప్రిల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా గ్రోత్ వెళ్ళిపోతుంది, ఓకే ఏం లేదు. నేను మీరు ఇంటర్వ్యూలో మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు, మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఈ మూడు కలిసియే పోటీకి పోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని చెప్పిన ఫస్ట్ పర్సన్ కూడా నేనే. మీరు అన్నారు, నాకు గుర్తుంది, ఇది కనుక జరిగితే అనే మాట కూడా అన్నారు. ఈ ముగ్గురు కనుక జరుగుతూ ఇలా జరుగుతుంది అని చెప్పారు, చెప్పడం కూడా జరిగింది. అవునవునవును, ఓ అద్భుతం. ఇప్పుడు చూడండి కాలం ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు సీఎం కావాలి, ఉదాహరణకు అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవలేదు అప్పటికి ఇంకా. ఆ ఎదగే ముందు ఎదుటివాడితోడో తప్పు చేయించి చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జైలు వేయించి, అరే గంతటి వ్యక్తిని జైలు వేస్తారా అని పవన్ కళ్యాణ్ కోపం వచ్చి ఈయన మోడీ గారితో ఎన్డీఏ కూటమితో మధ్యలో రాయబారం నడిపించి జరిగిందని చెప్పి అందరు ఒక దగ్గరికి అయ్యి తనను ఊడగొట్టిళ్ళు. ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ గారికి జూన్ 2వ తారీఖు నుంచి టైం మంచిగా అవుతుందంటే, ఈ టైం ఎట్లా మంచిగా అవుతుంది నేను కూడా చాలాసార్లు అనుకున్నాను, ఎట్లా మంచిగా అవుతుంది ఎట్లా మంచిగా అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో తప్పటి అడిగేయాలి. ఇప్పుడు సిట్టుకు పిలుచుకొని ఇవన్నీ చేసి ఇంకా ఉల్టా వాళ్ళనే పెంచినట్టు, అంతే కదా. ఇప్పుడు ఇంకా అరెస్ట్ చేస్తే ఇంకా రేజ్ అయిపోతాడు. ఓకే, అక్కడ చంద్రబాబు నాయుడు కనుక ఎట్లయితే అరెస్ట్ చేస్తే సానుభూతి పెరిగి ఎట్లా రేజ్ అయ్యిండో, ఈయన కూడా అట్లనే అవుతుంది వాస్తవంగా. అంటే మన ఎదిగేది ఉంటే ఈ తప్పు ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి కూడా చేయిస్తాం, అదే కాలం. నేను దాని గ్రహాలను ఆపలేవు. అవును, ఇప్పుడు సార్ మామూలుగా చూసుకుంటే తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ లాగా నడుస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ 2026లో వీళ్ళిద్దరిలో ఎవరు మంచి పొజిషన్లో ఉంటారు సార్? మీరు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనండి దయచేసి, కేటీఆర్ రేవంత్ రెడ్డి అని అనక. అవునా? ఎందుకు అనాలి? అనొద్దు. ఎందుకంటే వీళ్ళిద్దరు రోజు కొట్లాడుకుంటున్నారు. ఆయన ఉంటే ఉండని, దానికి దీనికి ఏం సంబంధం? ఇప్పుడు రెండు రాజులతో మనం ప్రస్తావన చేయాలి కానీ ఒక రాజుకును సైన్యాధిపతితో ముడిపెట్టేందుకు మాట్లాడుతున్నారు, అట్లా ఏమొద్దు. రేవంత్ రెడ్డి కేసీఆర్ అని అనండి. అవునా? అంతే. ఓకే, సో కేటీఆర్ కి దీంట్లో పాత్ర లేదని నేను అనటం లేదు కదా. నేను ఏమంటున్నా, నేను అవతల దిక్కు రాజును పెట్టి ఇటు దిక్కు సైన్యాధిపతితో ఎందుకు లింకప్ చేస్తున్నారు? ఓకే ఓకే, రేపు పూర్తి స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాతనో లేదా ఇంకే అప్పుడు కలపండి. కేసీఆర్ గారు ఉన్నాక మళ్ళా కేటీఆర్ గారిని కలపడం ఎందుకు? ఓకే రైట్. మీరైతే టిఆర్ఎస్ పార్టీ కాదు కదా? ఎవరండి? మీరు. నేనా? అంటే డౌట్ వచ్చింది, అడుగుతున్నా. ఎందుకు అట్లా ఎందుకు ఉంటుంది అంటే, ఒక వ్యక్తిగతమైన పార్టీకి ఎందుకు ఉంటుంది జ్యోతిష్యం? రైట్, ఓకే. నాకు అట్లా ఏముంటుంది, ఈ పార్టీ ఆ పార్టీ అనే లేదు. నాకు అన్ని పార్టీల నుంచి క్లయింట్స్ ఉన్నారు, అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలు నా శిష్యులు కూడా ఉన్నారు. నాకు ఈ పార్టీ ఆ పార్టీతో నాకు సంబంధం లేదు. అయితే నా వ్యక్తిగతమైనది నా ఇష్టం, అది బహిర్గతంగా నేను నా భావం కానీ నా ఆలోచన విధానం కానీ లేదా నేను ఓటు ఎవరికి ఇద్దాం అనుకున్నది నేను బహిర్గతం చేయను, కానీ ఒక వ్యక్తికి సంబంధించిన. సో అట్లా అంటే నేను ఇప్పుడు ధనుర్లగ్నంలో వారు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఏది మన ఈ ఎలక్షన్స్కి సంబంధించిన క్యాండిడేట్స్ని స్పెసిఫిక్గా ధనుర్లగ్నం అని చెప్పి మరి అనౌన్స్మెంట్ చేస్తారు. మీరు కావాలంటే ఇంటర్వ్యూస్లో కానీ దాంట్లో గమనించుకోండి. అది ధనుర్లగ్నం అంటే నేను ఫస్ట్ మా లోకల్ ఛానల్లో నేను ఫస్ట్ ఇచ్చింది అదే. నేను ఇక్కడనే బ్లండర్ మిస్టేక్ అని చెప్పిన, నేను ఇక్కడే ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. ఇది ఎందుకంటే ఇది శుక్రుడు బాగాలేడు, అష్టమ స్థానం నందు ఉన్నది, ఖచ్చితంగా స్త్రీకి సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది. ప్లస్ కుజుడు అనుకూలంగా లేడు, రవిబలం లేదు, ఇది రాంగ్ డిసిషన్ అని కూడా నేను డైరెక్ట్ చెప్పిన. నేను మరి అట్లయితే నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితేనో టీఆర్ఎస్ వ్యక్తిని అయితే నేనెందుకు తప్పు నిర్ణయం అని అంట. ఎందుకంటే ఒక వ్యక్తి నచ్చినప్పుడు తన తప్పును కూడా ఒప్పుకోగలుగుతాం కదా. నాకు అట్లే నాకు ఈ పార్టీ ఆ పార్టీ అలా. గురుగారు మీరు బొట్టిలా ఎందుకు పెడతారు గురుగారు? మామూలుగా ఇలా ఉంటాయి కదా, ఈ అర్ధచంద్రాకారంలో ఎందుకు ఉంటుంది? భద్రకాళి అంటే నేను వరంగల్ వాస్తవ్యం. భద్రకాళి అమ్మవారి పైన ఇట్లా అర్ధచంద్ర ఆకారంలో అమ్మవారికి బొట్టు ఉంటుంది. మా భద్రకాళి శేషు గారు అంటే ఎవ్వరికి అక్కడ మీరు భద్రకాళి దేవాలయానికి ఎవరు వచ్చినా కూడా ఈ రకంగానే మీరు అర్ధచంద్రాకారంలో బొట్టు పెడతారు. సో ఇది మాకు కరెక్ట్ కూడా చెప్పాలంటే ఇది మా బ్రాండ్ బొట్టు అండి, మా భద్రకాళి అమ్మవారి బొట్టు, మా వరంగల్ బొట్టు. మా వరంగల్ అనేది ఒక బ్రాండ్ అన్నట్టు, ఇక మాది మేము చూపించుకోవాలి కదా. బాగుంది.
రైట్. ఇప్పుడు ఈ కొత్త జిల్లాలు కూడా రద్దు అవుతాయని ప్రచారం అవుతుంది, ఏమైనా జరుగుతుందా? దానికి జ్యోతిషం ఎట్లా ముడిపెట్టి చెప్తామండి? అంటే జిల్లాలు కూడా ఏర్పడ్డాయి నైతికంగా. వాస్తవంగా కూడా ఉండదు. ఇప్పుడు నేను మీరు అడిగిన క్వశ్చన్స్ కి సార్ నేను ఇక్కడ ఏదో ఒక ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతే లేదు. కరెక్ట్ కూడా కాదండి. కరెక్ట్. ఎందుకంటే రేపు నేను పోతే రేపు నా సహాధ్యాయులు నా కొలీగ్స్ నన్ను అడుగుతారు కదా, ఇది ఏ ఆధారంగా చెప్పినామంటే నేను నిరాధారంగా 2-3 మాటలు అని పోలేను కదా. అవును అవును అవును. చెప్పేదానికి ఒక కరెక్ట్ ఒక సోర్స్ కానీ ఒక ఇది ఉండాలి. రైట్ రైట్. ఓకే రైట్ గురూజీ. ఇప్పుడు ఇంకా అది అంతర్జాతీయ విషయాలకు వస్తే ఈ 2026లో ఏలియన్స్ భూమి మీదకి వస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. అంటే జ్యోతిష్యులు చెప్పారు, ఒక బాబా వంగా అని ఒక జ్యోతిష్యులు చెప్పారనమాట. ఇదేమన్నా మీ దృష్టికి వచ్చిందా? అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. అంటే బాబా వంగా గురించి నాకు తెలియదు, రైట్. ఆ సబ్జెక్ట్ మీద నాకు అవగాహన కూడా లేదు. బట్ ఏలియన్స్కి సంబంధించిన విషయంలో నేను కొంత మీకు అర్థమయ్యేటట్టు ప్లీజ్. ఇప్పుడు మన అన్ని గ్రహాలలో సన్ని మన సైన్స్లో స్టార్ కింద తీసుకుంటాం, మనం గ్రహం కింద తీసుకుంటాం. మూనుని మనం గ్రహం కింద తీసుకుంటాం. సైన్స్కి వచ్చే వరకు వాళ్ళు ఏమంటారు అంటే ఇది న్యాచురల్ శాటిలైట్ అంటారు. ఏది? మూన్. ఓకేనా? సో రాహు కేతులను గ్రహాలు తీసుకుంటాం. అసలు మీరు రాహు ఎక్కడ కేతు ఎక్కడ క్వశ్చన్ అడుగుతారు. అవును. ఓకేనా? ఇప్పటికీ అది మరి ఎక్కడ పోయినా ఏ జన విజ్ఞానం వాళ్ళకైనా ఇది ఒక బాగా ఇది. ఎందుకంటే యురేనస్ నెప్టూన్ ప్లూటో కనబడతానే కానీ మీ రాహు కేతులు ఎక్కడ కనబడతలేరని చర్చ జరుగుతుంది. అయితే బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథంలో గురువు అనే గ్రహం, అంటే గురువు అనే పేరు లేదండి అసలు యాక్చువల్గా. ఇది బృహస్పతి. ఓకే. అతను ఆ గ్రహం యొక్క పేరు అన్నా లేదా ఇది బృహస్పతి, గురువు కాదు. ఇప్పుడు అందరికీ గురువుని చేశారు, అతను దేవతలని గురువు చేశారు. ఎందుకు చేశారు అనే దానికి అర్థం ఏంటంటే, గురుగ్రహం ఉన్న ప్లేస్ నుంచి కనుక గమనించినట్లయితే మన సైంటిఫికల్గా గురువు కొంచెం అటు ఇటు జరిగిన, గురువు యొక్క సంచారంలో ఎక్కడ కానీ తన ఆర్బిటల్ మోషన్స్లో కొంచెం చేంజ్ వచ్చినా కూడా మన భూమి టువర్డ్స్ సంధికి ట్రావెల్ అవుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మీరు కావాలంటే మీరు ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈయన ఏదో చెప్తున్నాడు అంటే మీరు గూగుల్ చేసుకో. సో అక్కడ ఆ వేటుతో అలా బృహస్పతి ఉండడం వలనే మానవ జీవితం అనేది మన భూమి మీద ఉంది. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే ఈ పర్టికులర్ ఆఫ్ సోలార్ సిస్టంలో ఎవ్వరు ఉండరు. ఓకే. ఏ జీవకోటి ఉండదు, అది భూమి మీదనే ఉంటుంది. ఇంకెవరైనా ఏలియన్స్ వచ్చిందంటే ఈ సోలార్ సిస్టంలోకి వెళ్ళి రారు, ఇంకో సోలార్ సిస్టంలోకి వెళ్ళి వస్తారు. ఓకే. సో మార్స్ నుంచో లేకపోతే వీనస్ నుంచో ప్లూటో నుంచో జూపిటర్ నుంచి ఏలియన్స్ రావు. ఓకే. ఒకవేళ వస్తే నేను వస్తారా అంటే నన్ను సైంటిఫికల్గా అడిగితే నాకు ఆన్సర్ లేదు. ఒకవేళ కనుక ఉంటే కనుక మాత్రం వేరే సోలార్ సిస్టంలోకి వెళ్ళి రావాలి. అసలు వేరే గ్రహం మీద మీరు అన్నట్టు వేరే సోలార్ సిస్టమ్ కావచ్చు, కృష్ణ బిలాలు కావచ్చు, ఎక్కడన్నా విశ్వంలోంచి అసలు గ్రహాంతర వాసుల ఉనికి అనేది ఉండే అవకాశం ఉందా? అయితే ఒక్కసారి ప్రస్తావన ఉన్నదండి. ఎక్కడ ఉన్నదంటే, అంటే నేను సంస్కృతం శ్లోకాలు అవి నేను అర్థాలు చెప్పలేను, ఎందుకంటే నాకు రాదు సంస్కృతము. బట్ అగ్ని పురాణంలో, శివ పురాణంలో ఒక ప్రస్తావన ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క మన దగ్గర ఉన్నటువంటి ఈ సోలార్ సిస్టమ్ కాకుండా, అంటే ఈ సౌర కుటుంబం కాకుండా కూడా ఇలా ఎన్నో సౌర కుటుంబాలన్నీ కూడా ఒక పాలపుంతలో ఉంటాయని కూడా చెప్తారు కదా. ఇవన్నిటి కూడా ఇంకా గ్యాలక్సీలో ఉంటాయి, గ్యాలక్సీ అంతా మిల్కీ వేలో ఉంటుందని చెప్తుంటారు కదా సైన్స్. అలా ఇంకొక దగ్గర కూడా నివసిస్తారు, వారు దేవుడితో ఇంటర్లింక్ అయి ఉంటాడు అనేటువంటిది కూడా చెప్పబడ్డది. దాన్ని మనం ఏలియన్స్ లెక్క తీసుకుంటాం. ఓకే. సడన్ గా ఒకసారి కొత్త వాయిసెస్ వస్తూ ఉంటాయి. మన నాసా వాళ్ళు కూడా చాలాసార్లు రికార్డ్ చేస్తారు. ఒక ఎక్కడో సంబంధం లేని ఒక ఆర్బిట్ మూవ్మెంట్ వస్తుంది. అవన్నీ కూడా మన సోలార్ సిస్టమ్ కాదు, మన సోలార్ సిస్టమ్ దాటినటువంటి. అట్లా. సో అవకాశం ఉంది, బట్ మన సోలార్ సిస్టమ్ లో కాదు. అంటే మన ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నటువంటి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ గ్రహాలలో నుంచి మాత్రం రారు. ఓకే. క్లియర్. క్లియర్. సూపర్.